జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో టీజర్తో అందరికీ తెలిసేలా చేశారు. బట్ ఫర్ ఎ చేంజ్ అంటూ తనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమైన జూనియర్ జనతా గ్యారేజ్ పాటల వేడుక ఈ నెల 22న శిల్పకళా వేదికలో జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. స్టార్ సినిమా ఆడియో అంటే ఆ క్రేజే వేరు. ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుస్తారు, ఎవరెవరు ఏం మాట్లాడతారు అన్నది అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తారు. అయితే జనతా గ్యారేజ్ ఆడియోకి గెస్టుగా నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్లతో పాటు కళ్యాణ్ రామ్తో ఈజం సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ కూడా రాబోతున్నాడట. భారీ అంచనాలతో అంతే భారీతనంతో రూపొందించబడుతున్న ఈ ఆడియోలో మోహన్ లాల్ కూడా గెస్ట్లా ట్రీట్ చేయబోతున్నాడు. అసలైతే మోహన్ లాల్ ఈ సినిమాలో నటించారు. కానీ మలయాళం సూపర్ స్టార్ అయిన ఆయన చేతుల మీదుగా ఈ ఆడియో రిలీజ్ అవ్వనున్నదని తెలుస్తుంది. సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో కంటెంట్ ఉంటే స్టార్ హీరోల కలేజా ఏ విధంగా ఉంటుందో చూపించిన కొరటాల శివ మరోసారి జూనియర్ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అయ్యాడు. 2 సాంగ్స్ మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓ సాంగ్ షూట్ కోసం కేరళ వెళ్లనుంది. ఇక మిగిలిన ఒక్క సాంగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో కానిచ్చిస్తారట. సో మొత్తానికి నందమూరి కోలాహలంతో జనతా గ్యారేజ్ ఆడియో అంగరంగ వైభవంగా జరగనుందన్నమాట. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.